ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఈ కార్యక్రమం కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు తెలియపరచండి. అంతేకాదు, దైవజకుని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాంతంలో జరిగే ఆయా కాన్ఫరెన్స్లో మీటింగ్లో తప్పనిసరిగా పాల్పొందాలని కోరుతున్నాను. దేవుడు ముయ్యబడిన ద్వారాలు తెరవబోతున్నాడు. కుడి ఎడమకు మీరు విస్తరించబోతున్నాను మాట్లాడుతున్నాడు. అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు చేయబోతున్నాడు. మీ జీవితంలో ఆత్మీయంగా భౌతికంగా నష్టపోయినవన్నీ దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాను మాట్లాడుతున్నాడు. కొన్ని రోజుల్లోనే బలమైన సూచక్రియలు, మహత్కార్యాలు చూడబోతున్నారని ప్రభు చెబుతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆ వాగ్దానం మీకా గ్రంథం 7:15 అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మన జీవితంలో పొరపాట్లు ఎన్నో జరుగుతూ ఉంటాయి. పొరపాట్లో పెద్ద పొరపాటు ఏదంటే ఒక మనిషి దేవుని విడనాడటం. ఇది చాలామందికి తెలియట్లేదు. దేవుని విడనాడటం వలననే మన జీవితంలో ఎన్నడూ సరిచూడని కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, సమస్యలు, నిందలు, నేరాలు, అవమానాలను ఎదుర్కొంటాం. ఇది ముమ్మాటికి వాస్తవం. ఈ మాట నేను చెప్తున్న ఈ మాటే యేసు ప్రభు యోహాను సువార్త 15:1-5 నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. తీగ ద్రాక్షవల్లికి వేరుగా ఉండి ఏమీ చేయలేవు. ఒకవేళ అలా వేరుగా ఉంటే కనుక అవి ఎండిపోతాయి. లాస్ట్లో ఆ ఎండిపోయిన తీగలను జనాలు పోగు చేసి అగ్నిలో వేస్తారు. అది బూడిదైపోతాయి. నేను లేకుండా మీరు ఏమీ చేయలేరని యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఇది ముమ్మాటికి వాస్తవం. నీకు ఏదో ఆస్తిపాస్తులు ఉన్నాయని, డబ్బు ఉన్నాయని, జ్ఞానం ఉన్నాయని, పెద్ద చదువు చదువుకున్నానని, లేకపోతే నన్ను చుట్టూ చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని, నాకు ఏం ప్రాబ్లం లేదని అనుకుంటే మీరు పెద్ద పొరపాట్లో మాయలో ఉన్నారని అర్థం. ఎందుకంటే ఇవి ఏది శాశ్వతమైనది కాదు. మనతో శాశ్వత కాలం ఉండేవాడు మన యేసు ప్రభు మాత్రమే. పరమగీతంలో ఒక అద్భుతమైన సంఘటన రాయబడి ఉంది. ప్రియుడు ప్రియురాలు తనతో లేదని తెలిసి ప్రియురాలు ఉన్న ఇంటి వద్దకు వచ్చి తలుపు తడుతున్నాడు. ఎంతకు తలుపు తీయకపోయేసరికి అతను సరళ ఇంకా నాతో సహవాసం చేయడం ఇష్టం లేదనుకుని వెళ్ళిపోతున్నాడు అన్నమాట. అప్పుడు సడన్గా మేలుకొని ఆయన ఎటువైపు వెళ్ళాడో ఊగించుకొని ఇంకా వెంబడిస్తూ ఉంది. కానీ ఆయన కనబడలేదు. అయితే బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, పరమగీత 5:7 నగరంలో తిరుగుతున్న కావలివారు ఆమెను పట్టుకొని కొట్టి గాయపరిచి ఆమె పై వస్త్రాన్ని కూడా తీసుకున్నారని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇది ముమ్మాటికి వాస్తవం. ఎప్పుడు ఏ ఒక్క వ్యక్తి దేవుణ్ణి విడనాడి జీవిస్తున్నాడో వాడు మొగపరిచే లేని వారి చేతిలో పడతాడు. అంతేకాదు, ఒక ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి చేతిలో పడి గాయపరచబడతారు. అంతేకాదు, వాళ్ళు పై వస్త్రం దొంగిలించబడటం వలన అవమాన నిందలకు గురి అవుతారు. పై వస్త్రం దొంగిలించబడటం అనేది అవమాన నిందలకు గుర్తుగా ఉంది. ఇప్పుడైనా ఒకసారి ఆలోచించండి, మీరు దేవునితో ఉన్నారా లేదా అనే విషయాన్ని గ్రహించండి. బైబిల్లో ఆశీర్వాదం ఏంటి తెలుసా? తండ్రి ఒక ప్రేమ కలిగి ఉండటం, యేసుక్రీస్తు ఒక కృప కలిగి ఉండటం, పరిశుద్ధాత్మ సహవాసం కలిగి ఉండటమే మన ఆశీర్వాదం. ఈరోజు నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడు అనుకుంటున్నావు? నువ్వు దేవునితో ఉండటానికి కోసం పిలువబడ్డావు. మార్కు సువార్త 3:13 రాయబడి ఉంది. ఈ విషయాలన్నీ మర్చిపోయి ఇగలోక కార్యమందు మనస్సు కలిగి దేవునికి దూరంగా జీవిస్తున్నాం. బాధకరంగా మరి అలా దూరంగా జీవించినప్పుడు ఖచ్చితంగా మన శోధనలు ఎదుర్కొంటాం. సౌలు అభిషేకించబడిన వాడు, దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. ఒకానొకప్పుడు ప్రవచించాడు. కానీ బైబిల్ చెప్తుంది,
ఎప్పుడైతే దేవుడు ఆయన విడిచిపెట్టాడో, ఎప్పుడైతే దేవుడు ఆయన విడనాడాడో, ఆ క్షణం నుండి ఒక అపవిత్ర ఆత్మ ఆయన్ని వెరిపిస్తూ ఉందంట. మొదటి సామెయలు గ్రంథం 16-14లో మనం చూస్తున్నాం. అలాగే సంసోను యొక్క జీవితం చూడండి. ఎప్పుడైతే దేవుడు సంసోను విడిచిపెట్టాడో, ఇంకా అక్కడ నుండి ఆయనకు శోధన కాలం ప్రారంభమైంది. ఎంత శోధన కాలం అంటే ఆయన కళ్ళును ఊడబిక్కి శత్రువులు సంతోషించారు. ఇంతకంటే ఒక అవమానం ఎక్కడ ఉంది చెప్పండి? ఇంతకంటే ఒక అవమానం ఏం కావాలి చెప్పండి? కనుక దేవుని విడనాడటం అనేది ఒక శాపం. ఎవరెవరైతే దేవునికి సరియైన సమయం ఇవ్వకుండా, ప్రార్థనలు గడపకుండా, ఇతర పని మీద మనసు పెట్టి ఈ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారో ఇప్పుడైనా మేలుకోండి. నేను ఒక దైవజనుడిగా చెబుతున్నాను. మీ సమస్త విధమైన పోరాటానికి, కుటుంబంలో కలహానికి, అసమాధానానికి, అప్పులకు, రోగానికి, తెగులుకు, దయ్యపు శక్తుల చేత పీడించబట్టడానికి గల కారణం, ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని విడనాడటం. కాబట్టి ఈరోజు తప్పిపోయిన కుమారులాగా మరలా తిరిగి రండి, పశ్చాత్తాపడండి. లూకాసు వార్త 15:22 ప్రకారం పశ్చాత్తాపడి క్షమాపణ అడగండి, ఆయనతో ఏకమవ్వండి. దేవుడి మాటను దీవించిన గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఎంతోమంది ఆయన విడనాడి జీవిస్తున్నారయ్యా. వాళ్ళందరిలో పశ్చాత్తాపం కలుగజేసి ఏకం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే ఆశీర్వదించండి ప్రభా, బలపరచండి ప్రభా, అభిషేకించండి ప్రభా. మీరే తాకుమని దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.